అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక పూజ చేసుకుంటూ ఉన్నారు. దాని పేరు గన్గోర్. నేను మరూప కలిసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మీకు అందరికీ తెలుసు ఆ ఫ్రెండ్, తనే రింకీ. సో మా అపార్ట్మెంట్లోనే ఉంటుంది. సో మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి, అక్కడ విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. రింకీ, మన రాష్ట్రంలో జరిగే పండగలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో జరిగే పండగల్ని తెలుసుకోవడం కూడా బాగుంటుంది కదా. రాజస్థాన్ వాళ్ళు చేసుకునే పండుగని ఈరోజు మీకు చూపించబోతూ ఉన్నాను. ఆ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఏమేం పెడతారు, ఇవన్నీ కూడా తను మనకు చెప్తుంది. కాకపోతే తను ఇంగ్లీష్లో చెప్తుంది, నేను మీకు క్లుప్తంగా తెలుగులో వివరిస్తాను. నా ఫ్రెండ్ ఏమో మమ్మల్ని కూడా ఇట్లా మార్వాడి టైప్లో ఆ డ్రెస్ అంతా, సారీ అంతా కట్టుకొని రమ్మని చెప్పింది. సో అలానే కట్టుకొని వెళ్ళాము. బట్ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. ఎందుకంటే వాళ్ళ టైప్లో మనం వెళ్ళాం కాబట్టి మన కోసం వాళ్ళు కొన్ని చేసేటప్పుడు మనం వాళ్ళ కోసం కొన్ని చేయాలి కదా. ఈ ఫెస్టివల్ని వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారంట. అంటే డిఫరెంట్ థింగ్స్ ఆ ఫెస్టివల్లో మిక్స్ అయ్యి ఉంటాయంట. సో ఇదే వాళ్ళ పూజ అండ్ ఆ డెకరేషన్ అంతా కూడా ఇది చాలా క్యూట్గా ముద్దుగా అనిపిస్తుంది. అండ్ తను ఈ పూజ గురించి అంతా కూడా మనకు వివరిస్తుంది. సో కాకపోతే తను ఇంగ్లీష్లో చెప్తుంది అండ్ నేను దాన్ని మీకు క్లుప్తంగా తెలుగులో చెప్తాను. వాళ్ళ ఫెస్టివల్ గురించి మీకు చెప్పడానికి మా ఫ్రెండ్ రెడీగా ఉంది. సో విందామా? యా, యూ టెల్ మీ అబౌట్ పూజ. ఈ ఫెస్టివల్ రాజస్థాన్ వాళ్ళది. గన్గోర్, దాని పేరు గన్గోర్. గన్గోర్ అంటే గన్ అంటే ఈశ్వరుడు, గోర్ అంటే పార్వతీదేవి. రెండింటిని కలిపి గన్గోర్ అని వాళ్ళు పిలుస్తున్నారు అన్నమాట. So we celebrate this festival for like our husbands good life. ఈ పండగ పెళ్ళైన వాళ్ళైతే కనుక భర్త మంచి కోసం, అంటే లాంగ్ లైఫ్ కోసం, అభివృద్ధి కోసం చేసుకుంటారు. అండ్ పెళ్ళి కాని వాళ్ళైతే మంచి హస్బెండ్ రావడానికి ప్రే చేస్తారనమాట. ఇక్కడ ఈశ్వరుడు, పార్వతీదేవి. Pair of Shiva and Parvati. Okay. So we are praying and we are asking them. శివుడు పార్వతి ఆది దంపతులు కాబట్టి వాళ్ళలాగే వీళ్ళ లైఫ్ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ పూజ చేస్తారంట. This is basically from Rajasthan. This festival is from Rajasthan. ఈ ఫెస్టివల్ని రాజస్థాన్లోనే కాకుండా యూపీలో, మహారాష్ట్రలో, అస్సాంలో అట్లా కూడా చేసుకుంటారంట. ఈ దూర్వా లాగానే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పచ్చగా ఉండాలని కోరుకుంటారంట. దాంతో మెయిన్గా పూజ చేస్తారంట. ఇలా గోడకు ఒక పేపర్ని అంటించేసుకొని కుంకుమ, పసుపు, గోరింటాకు, కాటుక ఈ 16 సార్లు బొట్లు పెడుతూ పూజ చేస్తారంట. పెళ్ళైన వాళ్ళైతే 16 సార్లు, పెళ్ళి కాని అమ్మాయిలైతే 8 సార్లు అలా పెట్టి వాళ్ళ మంత్రాలు అవి ఉంటాయి కదా, కథలు అవి అన్నీ చదువుకుంటూ అట్లా పెడతారంట. ఇది కూడా ఒక మెయిన్ పూజలో భాగం అన్నమాట. ఈ పూజ 16 రోజులు చేస్తారంట. హోలీ జరిగిన పక్క రోజు నుంచే ఇది స్టార్ట్ అవుతుంది. ఈ 16 సంఖ్యకి ఈ పూజలో చాలా ప్రాముఖ్యత ఉందంట. ఇలాగా పూజ అంతా చేసి తర్వాత నిమజ్జనం చేస్తారంట. ఒకప్పుడైతే మట్టితో చేసేవాళ్ళంట. ఇప్పుడు అలా కాకుండా ఇట్లా చిన్న చిన్న బొమ్మలు తయారు చేస్తుంటారు. సో వాటిని తీసుకొచ్చి పూజలో పెట్టుకొని పూజ అంతా అయిన తర్వాత ప్రతిమల మీద నీళ్లు చల్లి, అంటే శుభ్రం చేసినట్టు అంట అది అర్థం. సో నీళ్లు చల్లేసి లోపల పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పూజకు ఉపయోగిస్తారు.
There one pair of Ishwar you kept, no? Again, why here? ఈ పూజని ఇద్దరు ముగ్గురు కూడా కూర్చొని చేసుకుంటారంట. అంటే ఎవరికి వాళ్ళు సపరేట్గా శివుడు పార్వతిని పెట్టుకొని పూజ చేసుకుంటారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఇంకొక అమ్మాయి వచ్చి చేసుకుంది. సో అందుకని 2 పెట్టున్నారు ఇక్కడ. ఇలా ఒక చిన్న బుట్టలో ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళకి బట్టలు పెట్టి పూజ చేస్తారంట. అండ్ నైవేద్యంగా వచ్చి పూరి హల్వా ఇచ్చేస్తారు. పూరి హల్వా, ఓకే. ఇక్కడ చిన్నగా ఉన్నాయి కదా, అవి 16. వాటిని ఎగ్జాక్ట్గా ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. అవి కూడా పూజలో ఉపయోగిస్తారు. 16 గోధుమ పిండితోటి చేస్తారంట అవి. Some songs also. In that songs we call brother name also, sister-in-law name. ఈ పూజలోనే పాటలు అవన్నీ చేసుకుంటారు, సరదాగా కూడా మాట్లాడుకుంటారంట. సో ఇక్కడ పూర్వకాలంలో అయితే భర్త పేరు చెప్పేవాళ్ళు కాదు కదా, ఇక్కడ మాత్రం ఈ పూజలో కంపల్సరీ వాళ్ళ పేరు ప్రస్తావించాల్సి వస్తుందంట. సో అది అలాగా సరదాగా, అంటే అందరినీ ఎప్పుడూ పిలవకుండా ఒక్కసారి వాళ్ళ హస్బెండ్ పేరుని పిలిచే అవకాశం ఈ పూజలో ఇస్తారంట. తన గోరింటాకు చూడండి ఎంత బాగుందో కదా, ఎంత అందంగా స్మైలింగ్ ఫేసింగ్కి. నైస్. వీటిలో సిల్వర్ రింగ్ ఒకటి, ఒక్కొక్కటి, పసుపు, గవ్వలు ఇవి కూడా పెట్టి పూజ చేస్తారు. పూజ వైఫ్ అండ్ హస్బెండ్, ఓకే ఓకే. ఇద్దరు లేడీస్ కూర్చొని ఈ పూజ చేస్తారంట. సో ఇప్పుడు ఆ నీళ్లు చల్లుకుంటూ అలా చేస్తారని తను చెప్తోంది. ఇప్పుడు చూపిస్తోంది కదా అలాగా. ఒకవేళ జతగా ఎవరు లేకపోతే గౌరీదేవితోనే మనం ఇలా చేయాలి. ఓకే ఓకే. ఇది నాకు చాలా సరదాగా అనిపించింది. ఓకే 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 ఓకే. అండ్ దిస్ ఇస్ కాజల్. ఓకే. Rhyme, in one rhyme we have to tell. Today, how did you sing? Like when we, after the puja, we have to give them water. So that time they says no, don't give water first. Tell your husband name, because earlier we no one used to tell husband name. Correct. So this is the way we have to tell our husband name. Okay. In Andhra Pradesh, no, after the marriage, when they enter into the house, that time we have to tell the husband name, and husband should tell, I mean, wife's name. Name. Nothing. Name. Because usually, olden days, they never used to tell their husband's name, no? So. This time. हम लोग में तो जैसे ऐसे दोहा में आपको बताती हूँ, ऐसे दोहा पढ़कर नाम बोलते हैं हिंदी में नहीं कि हम आपको हिंदी में बोला है। चांदी के ग्लास में सोने का हाथी, नीतीश है मेरे जीवन साथी. Rhyming. So many are there. Okay. In this any rhyming and we have to put the husband name. Okay. पानी नहीं पिलाने देते गन्नों को. Okay. बोल रहे पहले गन्नों का ये पानी जब पिलाएंगे नाम बताओ और दोहा बताओ. From your hand. First you tell your husband name, then we'll allow to let them drink water. But for people it will be fun, no? It will be more fun because और जैसे like my niece ना, she came, so no, for her no husband is there. So like we are joking for like we have to in between. Oh, she also did? She also did. Okay. ఈ పూజలో ఇంకా సరదాగా ఏం చేసుకుంటారు ఇలాంటివన్నీ కూడా తను చెప్తుంది. అండ్ పూజ అయితే బాగా ఫన్గా ఉంటుందంట. ఎక్కువ మంది ఉన్నప్పుడైతే ఇంకా చాలా బాగుంటుందంట. అండ్ ఇంకొకటి ఏంటంటే తను చెప్పింది, ఫస్ట్ టైం అయితే పెళ్ళైన ఫస్ట్ టైం అమ్మాయి 16 రోజులు అమ్మగారింట్లో ఉండి ఈ పూజ చేయాలంట. ఎందుకంటే అత్తగారింట్లోనే ఉంటుంది కదా, అమ్మగారింట్లో ఉండి
టైం స్పెండ్ చేసే టైం ఉండదు కాబట్టి ఇలా పూజతోటి ఒక 16 డేస్ అంటే పూజ పేరు చెప్పి 16 డేస్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఉండేటట్టు వసతిగా ఉండేదానికి ఈ పూజలో ఈ నియమం పెట్టినట్టు చెప్పింది తను. ब्लाइंड ऐसे मस्ती करते हैं और ये पीहर में होता है. Okay. एक चीज़ और बताती हूँ, जैसे मतलब ये जो फेस्टिवल है पीहर में होता है. पीहर मीन्स मदर साइड. ओके. और जो फर्स्ट ईयर आफ्टर द मैरिज दे कम एट मदर्स प्लेस and 16 days they do. Oh, they'll stay there for 16 days. Oh. First year they stay there in full 16 days. For full 16 days all the friends come and they do puja and have fun, like evening every day they go for fun. Okay, fair okay, okay. and chat party. Or like one day na each people give party also. Oh. हाँ, हमारे यहाँ बहुत fun होता है इसमें. For they call their friends because after the marriage they want to stay Correct, some correct, time correct, at home, correct. ना? हाँ. To stay for 16 days. वो आते हैं, उनको भी फिर पूरी बहुत एक बड़ी पार्टी भी देते हैं जिसमें तीन in-laws मौसी भी के आते गीत हैं. गाते हैं खेलना गई करते हैं మరింకి నిజంగా చాలా క్యూట్ అండ్ స్వీట్ లేడీ. సో తనకి ఎప్పుడు లైవ్లీగా అంటే జాయ్ఫుల్గా అట్లా ఉండడం బాగా ఇష్టం. క్లోజ్గా ఉంటుంది అందరితోటి. ఎవరి అపార్ట్మెంట్కి వచ్చినా తనే ఫస్ట్ పలకరిస్తుంది. అలా అనమాట. బాగా మింగిల్ అయిపోతుంది. బాగా హెల్పింగ్ నేచర్ కూడా ఉంది. సో అలా 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 మేము బాగా క్లోజ్ అయిపోయాం. ఇప్పుడు ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. Both Jetanis. ఇప్పుడు కొంతమంది లేడీస్ ఇక్కడ కూర్చొని పూజ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఒకసారి మీరే చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇంతవరకు వీడియోను వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.